హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. ఫ్రై చేయాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆ స్కిప్ మిస్ అయిపోయిందండి ఆ వీడియో. కొంచెం బ్రౌన్గా వచ్చేలాగా వేయించుకొని తర్వాత చికెన్ బాగా వాష్ చేసుకోవాలి 3-4 టైమ్స్. అందులో కొంచెం ఉప్పు పసుపు వేస్తే నీసు వాసన రాకుండా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. 4-5 టైమ్స్ బాగా వాష్ చేసి నీట్గా ఆ తర్వాత అందులో కొంచెం వాటరు బాగా తెల్లగా రావాలండి. అప్పుడు రెడ్గా వాటర్ రాకుండా వైట్గా వాటర్ వచ్చేలాగా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చికెను, నీసు వాసన రాకుండా. తర్వాత అందులో కొంచెం కారం, ఒక 3-4 స్పూన్ మీకు తగినంత కారం వేసుకోండి. మేమైతే 4 స్పూన్ వేసినాను. తర్వాత 2 స్పూన్లు పసుపు, కొంచెం పసుపు, తర్వాత సరిపడంత ఉప్పు, సాల్ట్ వేసి అందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, చిన్నవి టీ స్పూన్స్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా. అందులో మరాఠీ మొగ్గ, హోల్ గరం మసాలా అన్నీ వేయండి. మరాఠీ మొగ్గ, ఎలాచి, మిరియాలు, చెక్క మొగ్గ అన్నీ వేసేసి చూపిస్తున్నాను నేను. జాజి పువ్వు, జాపత్రి, చెక్క అన్నీ, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. నేను ఫ్రెష్తో వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఆ విధంగా వేయించుకోవాలి. తర్వాత పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక గుప్పిడి పుదీనా, ఒక గుప్పిడి కొత్తిమీర, కొంచెం పెరుగు. 1 కేజీ చికెన్కి హాఫ్ కప్ పైన వేస్తే 1 కప్ ఆఫ్ పెరుగు వేస్తే బాగుంటుంది. బిర్యానీ ఆకు, లవంగాలు, జాజికాయ కొంచెం దంచుకొని ఆ పొడి వేస్తే స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీ. తర్వాత 1 కప్ పెరుగు, ఒక పెరుగు వేసిన తర్వాత మనము ఇప్పుడు నిమ్మకాయ పిండేసి, ఒక నిమ్మకాయ పిండేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఆయిల్ కొంచెం వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసి బాగా కలపాలి. బాగా అంతా పట్టేలాగా చికెన్కి బాగా కలపాలి. బాగా కలిపేసి ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టేయాలి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు, లేదంటే పక్కనైనా పెట్టవచ్చు. నేను 10 నిమిషాలు పెట్టాను టైం లేక. బాగా జ్యూసీగా వస్తుంది ఒక అరగంట అట్లా పెట్టేస్తే. తర్వాత అది ఉడికిచ్చేసి ఇంకొక టేక్షా తీసుకొని అందులో కొంచెం సాజీరా, చెక్క, లవంగాలు, జాపత్రి, కొద్దిగా ఇలాచి, కొంచెం పుదీనా, కొత్తిమీర, లవంగాలు అన్నీ వేసి కొంచెం సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసి బాగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి
స్టవ్ మీద పెట్టేసి ఒక బాగా మరగనివ్వాలి. కొంచెం ఆయిల్ వేస్తే అందులో అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా. నేను కేజీ చికెన్కి కేజీ బియ్యం వేసాను. బాస్మతి రైస్ ఒక 3 గ్లాసెస్ తీసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, అందులో పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాను. వేసేసి బాగా ఒకసారి అడుగంటకుండా మళ్ళీ ఒకసారి కలపండి కర్రీని. అడుగంటకుండా బాగా కలిపేసి కింద నుంచి పై వరకు ఒకసారి చూసుకుంటూ 2-3 సార్లు కలిపేయండి. అంతలోపు ఎసురు బాగా మరిగాయి. తర్వాత రైస్ దాంట్లో వేసేసి కొంచెం 50% ఉడికించాలండి. 70% ఉడికించేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి బాగా డేక్షా అంతా పూసేసేయండి. డేక్షా అంతా పూసేసి కర్రీ దాంట్లో కొంచెం సగం కర్రీ వేసేసి చికెన్ కూడా ఒక 70-80% ఉడికితే సరిపోతుంది. అందులో ఉన్న అది ఉంటుంది కదా పులుసు, ఆ పులుసు కూడా పోసేసి ఇప్పుడు బియ్యం 70% ఉడికినాక అందులో వేసేయాలి. కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మళ్ళీ మిగిలిన కర్రీ వేసేసి తర్వాత మళ్ళీ ఆ రైస్ వేసేయండి. తర్వాత మిగిలిన రైస్ అంతా బాగా వేసేసి పైన నీట్గా సద్రం చేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అవసరం లేదు, పైన నెయ్యి వేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కలర్ అవసరం లేదు, నేను వీడియో కోసమని కొంచెం కలర్ వేసాను. మిల్క్లో కొంచెం వేడి పాలల్లో కొంచెం ఎల్లో కలర్ వేసి ఫుడ్ కలర్ వేసాను. మన హెల్త్ కోసం అయితే ఫుడ్ కలర్ అవసరం లేదు. అంతే ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఒక చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి డైరెక్ట్గా పెడితే అడుగంటేస్తుంది. డైరెక్ట్గా పెట్టుకున్న ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద పెట్టేసి దమ్ పెట్టేయండి. మీ దగ్గర ఏమన్నా మంచి బరువు ఉంటే, నా దగ్గర రోల్ ఉంది చిన్నది, ఆ రోల్ పెట్టేసాను. చిన్నవి 2 రోళ్ళు ఉంటాయి. తర్వాత రోల్ పెట్టేసి 10 మినిట్స్ ఐలో పెట్టండి. 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేస్తే సరిపోద్ది. పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది.